ఎలాగైతే సేవ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారికి. పౌలు ఉందా మాట చదవండి, మీ దగ్గర పెట్టుకుని చదవండి. సులువుగా చదువు. అతడు నాతో కూడా అని మాట చూసారా? అతడు నాతో కూడా సువార్త వ్యాప్యము నిమిత్తము సేవ చేశాడు. ఎలా చేశాడు? నాతో కూడా. నాతో కూడా అంటే ఏంటి? నేను, నాతో పాటు ఇంకొక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? తిమోతి. పౌలానికి నేను, తిమోతి మీ ఇద్దరం కలిసి ఎవరికి సేవ చేస్తున్నాం? యేసు ప్రభువుకి సేవ చేస్తున్నాం. ఎంత పీస్ఫుల్గా ఉందండి, ఎంత మధురంగా ఉందండి. వాళ్ళు ఇరువురు కలిసి సేవ చేస్తున్నారు, ఇద్దరు కలిసి ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఎలాగున్నారు? వారు సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు. అందరూ తమ స్వార్థములో తమ లాభం వైపు చూసుకుంటున్నారు. అందరూ ఎలాగున్నారు? అందరూ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. అందరూ తమ సొంత స్వార్థముతో లాభాలతో ఎలాగున్నారు? అందరూ కూడా వాటిని చూసుకుంటున్నారు. కానీ తిమోతి అలా చేయలేదు. తిమోతి అలా లేడు. తిమోతి అలా లేడు. ఎలాగున్నాడు తిమోతి? అక్కడ బైబిల్లో ఉంది. ఇందాక మనం చదువుకున్న బైబిల్ ఫిలిప్పీ రాసిన పత్రికలోనే ఆ 2:28 ఆ మాట ఉందండి. తిమోతి ఎలా ఉన్నాడంటే క్రీస్తు కొరకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా కనబడుతున్నాడు. చూడండి ఫిలిప్పీ ఎలా ఉన్నాడంటే అక్కడ చూడండి. నేను మీ క్షేమము నిమిత్తము ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువుని యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమే నిజముగా మీ పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి తిమోతి. తిమోతి ఎవరండి? తిమోతిని మీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నా తెలుసా? మీ పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి తిమోతి. తిమోతి తన స్వార్థాన్ని చూసుకునే వ్యక్తి కాదు. తిమోతి మీ క్షేమాన్ని వెతికే వ్యక్తి. తిమోతి మీ పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి. అందుకే ఆయన మీ కొరకు ఏం చేస్తున్నాడంట? ఆయన మీ కొరకు చింతిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆయన మీ కొరకు చింత కలిగి ఉన్నాడు. మన కొరకు ఎవరైనా చింత కలిగి ఉన్నారు? ఎంతమంది మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? తిమోతి లాంటి వారి సంఘంలో ఉన్నామా? ఎంతమంది తిమోతి లాంటి వారు ఉన్నాం? ఎంతమంది సంఘము కొరకు చింతించేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని చేత జత పనివాడ అంటే అంత ఈజీ కాదండి. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసం కొరకు ఆయన చింత కలిగి ఉన్నాడు. వీరు నశించిపోతున్నారే, వీరిని ఎలాగైనా బలపరచాలి, వీరిని ఎలాగైనా ప్రభు దగ్గర నిలబెట్టాలి, వీరిని ప్రభు త్రోవలో వీరు నడిపించాలి, వీరిని ఎలాగైనా ప్రభు కొరకు సంపాదించుకోవాలి. ఆ చింత ఉందా సంఘములో? ఎంతమందికి ఉంది అలాంటి చింత? పౌలు రిఫర్ చేశాడు తిమోతిని. తిమోతి నేను ఎలాగైతే చింతిస్తానో తిమోతి కూడా అలా చింతిస్తాను. అతను నా జత పనివాడు. మా ఇతర ఆలోచనలు ఒకలాగే ఉంటాయి. ఎంతమంది చెప్పగలుగుతాం? ఈరోజు ఇంట్లో భార్య భర్తల ఆలోచన ఒకలాగా. ఒకవేళ అత్తకి కోడలు చూసుకున్నా ఒకలాగా ఆలోచన ఉంటాం. అన్నాదమ్ముల ఆలోచన చూసుకున్నా ఒకలాగా, అక్క చెల్లెల ఆలోచన చూసుకున్నా ఒకలాగా ఉన్నాం. ఇద్దరు కలిసి బైబిల్ ఎదురు ఉంది. అక్కడ బైబిల్ ఎదురు ఉంది చూసారా? అందులో అతడు నాతో కూడా ఉంది. ఏముంది? ఏముంది అక్కడ? అతడు నాతో అనే ఉంది. ఇంకేమున్నారు? అతడు నాతో కూడా అంటే ఏంటి? అతడు నాతో కూడా అంటే ఏంటి? ఇద్దరు కలిసి సేవకు వెళ్తున్నారు. అతడు నాతో అంటే ఇద్దరికి ఏముంది? ఐక్యత ఉంది. ఏముంది? ఇద్దరికి ఒకే దాని మీద ఆలోచన ఉంది. కొంతమందికి అలాగుంటది, లోకములో సొంత మీద ఆలోచన ఉంటుంది. కొంతమందికి దైవికమైన ఆలోచన, కొందరికి సొంత పనుల మీద ఆలోచన ఉంటుంది, కొందరికి క్రీస్తు పనుల మీద ఆలోచన. ఈ రెండింటికి తేడా చూడండి. కొందరికి లోకం మీద ఆలోచనలు ఉంటాయి, కొందరికి ప్రభు పట్ల ఆలోచనలు ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి. నా చెత్త పనివాడు ఆయన నాతో కలిసి నడుస్తున్నాడు అంటే అంత ఈజీ విషయమే కాదు. అక్కడ
అందుకే అంటున్నాడు అక్కడ, ప్రతి వాడిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అతడు నాతో కూడా సేవ చేశాడంట. ఏం చేశాడు? నాతో కూడా. ఎంతమంది నిజంగా మనం ఈ ముందుకు వెళ్ళడానికి మనము ఎంత, లేకపోతే మన సొంత వాటి మీద ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు, లేకపోతే ఎంతమంది ప్రభు పట్ల ఆలోచన కలిగి మేము ప్రభుతో పాటు కలిసి నడుస్తామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం చెప్పగలమా? సరే ఆలోచించండి. పౌలు అలా నడవడానికి ఎంతో ఫౌండేషన్ ఉంది. పౌలుకి ఎంతో ఫౌండేషన్ ఉంది. తిమోతికి వాళ్ళు ప్రభు చేత ఏర్పరచబడిన వారు. పౌలు కంటే ముందుగానే తిమోతి ఒక మంచి భక్తి కల కుటుంబంలో జన్మించాడు. ఒక విశ్వాస సంబంధంగా పెరిగాడు. చిన్నప్పటి నుంచే పౌలు చేతుల్లో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? పౌలు చేతుల్లో పడగానే ఇంకా పౌలు ఏం చేశాడు? ఆ వ్యక్తిని ఇంకా షార్ప్ చేసుకుని వచ్చాడు. నలగొట్టాడు, విరగొట్టాడు, చితగొట్టాడు. రకరకాలమైన పరిస్థితుల ద్వారా తీసుకుని వెళ్ళి పౌలు ఏం చేసుకొచ్చాడు? ఒక యవ్వన స్టేజ్కి వచ్చేటప్పటికి స్థిరపరిచాడు. హల్లెలూయా. అంత కార్యాలు చూసుకుంటాం కానీ తిమోతి వలె తన స్వార్థం కొరకు కాకుండా ఇతరుల కొరకు, ఇతరుల క్షేమం కొరకు, వారి నశించిపోతున్న వారి కొరకు శ్రద్ధ వహించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా తిమోతి వంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎందరో దేవుడి సొంత కార్యాలు, దేవుడి కార్యాలు ఎంతమంది చూస్తున్నాం? దేవుడి కార్యాలు ఏముంటే స్వార్థ ప్రకటించడం. ఇంకేముంటే దేవుడి కార్యాలు చెప్పండి. దేవుడి కార్యాలు ఏముంటాయి? దేవుడిని ఇబ్బంది లేకుండా 3-4 తరాల వరకు డిపాజిట్ చేయాలి. అది మా సొంత పనులు. అది నీ కళ. అది నీ కళ. ఇది జరుగుతాయి ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరికి ఎలా మరణం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. 1 గంట ముందు నువ్వు బతుకుతావని కూడా గ్యారెంటీ లేదు మనకి. మధ్యాహ్నం వరకు మనం బతుకుతామో లేదని కూడా గ్యారెంటీ లేదు మనకి. గ్యారెంటీ లేదు మనకి బతుకుతామో లేదని. మన సొంత పనుల్లో మనం బిజీ అయిపోతున్నాం. అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు. క్రీస్తు పనుల గురించి ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పౌలు ఉన్నాడు, మనం ఉన్నామా? ఇది సంఘంలో ఉండాలి. ఒక వ్యక్తి నశించిపోతున్నాడు నీకు తెలిస్తే ఆ వ్యక్తి కొరకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయలేము. ఒకవేళ సువార్తలో పాలిభాగస్తున్నాము. ఒకవేళ కొంతమంది ఎవరొస్తులు డల్గా అయిపోతారు. వాళ్ళని బలపరిచే వాళ్ళు ఎంతమంది సంఘంలో ఉండాలి. ఎంత వ్యక్తి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉండాలి. పడిపోతే వాళ్ళు తిరిగి లేవనెత్తిగా ఉండాలి. వాళ్ళతో మనతో ఉన్నంత వారు అంత కాంటాక్ట్ లేక మనం ఏం చేయలేం. చాలా మంది అనవస్తులు కాంటాక్ట్ ఉంటారు. కొంతమంది ప్రతి రోజు కాంటాక్ట్ ఉంటారు. అని మా పరిస్థితులలో ఉన్నాయి. మా పరిస్థితులకు ఉన్నాయి. ప్రతి విషయంలో కౌన్సిలింగ్ పెట్టడం చింతపడాలి. అందుకే పౌలు దగ్గర తిమోతి ఒక్కడే కనిపించాడంటే ఇంత వందల వేల మందిలో చదివారమండి. అతడు నిజముగా చింతించేవాడు, అతని వంటి వాడు ఎవడనో. ఎంతమంది తిమోతిలో ఉన్నాం ఈరోజు మన సంఘంలో? నశించిపోతున్న వారి ఎంతమంది పాలన కలిగి ఉన్నాము ఈరోజు? మన దేవుడి కృపను బట్టి మన సంఘంలో అన్న వాళ్ళు బైబిల్ స్టడీస్కి వెళ్తారు, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తారు. సో ఉమెన్స్ రిలేషన్స్, సో ప్రేయర్స్, ఉదయకాల ప్రార్థనలు ఒక్కొక్క ఎందుకు అవన్నీ మానేసుకుంటే ఆదివారం ఒక రోజు హ్యాపీగా చర్చకొచ్చి హ్యాపీగా చర్చకి వెళ్ళిపోతా వెళ్ళిపోవచ్చు. ఇంటికి ఎవరు ఏ గొడవ ఉండదు. అందరికి ఫోన్ చేయడం గొడవ వస్తున్నది. తెల్లవారు లేసే గొడవ ఉండదు. బైబిల్ స్టడీకి వెళ్ళి పిల్లల దగ్గరికి, మన పెద్దవాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించరు, అంత శ్రద్ధ చూపించరు. సో వాళ్ళు చేసి దానికి ఫోన్ చేసి ఈయన ఫోన్ చేసి ఎందుకు అంత పెద్ద యాతన? ఎందుకు తెలుసా? దేవుడు మనలో పెట్టినందుకు. హల్లెలూయా. అది మన సొంతంగా చేసేది కాదది. దేవుడు మనకి పెడతేనేది మనం చేయగలుగుతాం. దేవుడు కృప మనకి ఇచ్చాడు, దాన్ని కాపాడుకోండి కదా. ఫిలిప్పీ రాసిన పత్రికలో వెళ్ళిపోయాము. ఏముందా మాట అక్కడ? ఫిలిప్పీ రాసిన పత్రిక 2:20 పైన ఉన్నారు చూడండి. అక్కడ అందరూ తమ సొంత కార్యములే, అందరూ సొంత కార్యాలు తీసుకుంటారండి. తెలుసా? గిన్నెడు చల్లేస్తే రావాల్సిన ఫలం పోగొట్టుకోరండి. యేసుక్రీస్తు కార్యాల గురించి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు కార్యాలు ఏంటి? మన స్వార్థను ప్రకటించాలి. ఏం చేయాలి? మనము స్వార్థ పట్ల భారం కలిగి ఉంటాం.
తీసుకోవాలి. ఇక్కడి నుంచి నువ్వు చెప్పాలి, నువ్వు స్టడీ చేయాలి, వాక్యాలు చదవాలి. అని ఎలా చేయాలి నాకు తెలియట్లేదు. ప్రియులారా, ఒక వ్యక్తి కొరకు యేసు ప్రభువు ఎంతో మూల్యాన్ని చెల్లించారు. నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పౌలు వీళ్ళందరూ ఎంతో పరిచర్య చేశారు ప్రభు కొరకు. మన అట్లీస్ట్ మనమైన కొంత పరిచర్య ధర్మాన్ని ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మన సంఘంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మన అన్నం కూడా తప్పే, శ్రేష్టమైన దేవుడు పోవాలి. కానీ మనకు అవ్వట్లే. ఎక్కడో ఉంటారు అలాంటి డెడికేషన్ చేసుకున్న వాళ్ళు. పని అయిపోయింది, మిగతా సమయం అంతా దేవుడితో గడిపోవాలి. మీ ఫ్యామిలీస్తో ఇంటి దగ్గర కూర్చోవద్దు, టీవీ ముందు కూర్చోవద్దు, ముసలి ముచ్చట్లు చెప్పొద్దు. పరిగెలు ఎత్తుకుని మందిరం రండి. మీ ఫ్యామిలీస్ కొరకు కన్నీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు మందిరానికి రండి, అలవాటు చేసుకోండి. స్తుతించండి, స్తుతులు చెప్పండి దేవుడికి. మీకున్న కష్టాలను చెప్పండి. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి చీకటి శక్తులు బయటపోతాయి. హల్లెలూయా. మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న చాలా చీకటి శక్తులు, చాలా కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు చీకటి శక్తులు ఉన్నాయి. విశ్వాసం లేదు చాలా మందిలో. మీరు మీ కుటుంబాలతో వచ్చి మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు, మందిరం కొరకు, మందిరం పనుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మీరేం చేయాలి? స్తుతించి ప్రార్థన చేయాలి. ఒక తీర్మానం తీసుకోండి. ఇంకొక నూతన మందిరంలోకి మరొక 6 నెలల్లో వెళ్ళిపోతాం మనం. ప్రభా, మందిరంలో నిత్యము బలిపీఠం దగ్గర ఏముండాలి? అగ్ని మండుతూ ఉండాలి. ఏముండాలి? ప్రభా, మా కుటుంబాలతో వచ్చి నీ సన్నిధానంలో గడుపుతాం ప్రభా. మా ఇంటి దగ్గర కంటే నీ మందిరంలో గడపడం మాకు ఎంతో మేలయ్యా అని ఒక తీర్మానం తీసుకొని మీ పనులు అయిపోయిన వెంటనే ఏం పని చేయాలి ప్రభు కొరకు అని, ఈ ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన పని కొరకు ఆలోచించండి. దేవుడు ఏం చేయాలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచండి. ప్రభు సన్నిధానంలో ప్రార్థించుదాం. ప్రభు తన కృపలో మరి పౌలు తిమోతి వారిద్దరు వచ్చిన ఆ ఒక ఆత్మీయమైన జీవితం, వారిద్దరు వచ్చిన చెత్త పని వారు ఈరోజు ఎంతమంది దేవునితో చెత్త పని వారికి ఉన్నారు? నాయన, నీకు నాయకులు లేవాలి. ఇంకా మంత్రాన్ని, సంఘాన్ని, పరీక్షలను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి నాయన నాయకులు లేవాలి. నాయన సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, ఒక కొత్త జనరేషన్, నెక్స్ట్ తరానికి నేను చూపించాలయ్యా. వాళ్ళు అటువంటి భక్తిలోనికి నన్ను మమ్మల్ని నడిపించు. ఆశ్రయించిన బిడ్డలను దీవించిన, ఆశ్రయించిన క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.